అండి. వెల్కమ్ మై ఛానల్. ఈరోజైతే మీ అందరికి నేను ఒక యూజ్‌ఫుల్ టిప్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్‌లో ఇది అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నేనైతే ప్రెషర్ కుక్కర్‌లో ఒకేసారి అన్నం అలాగే స్వీట్ కార్న్ అయితే వండుతున్నాననమాట. ఫస్ట్ అయితే కుక్కర్‌లో మనం 2, 3 గ్లాసులు వాటర్ పోసుకొని అందులో మనం అన్నాన్ని ఏ విధంగా వండుకుంటాం సేమ్ అదే విధంగా బియ్యం కడిగి అందులో ఎసురు పోసుకొని ఆ గిన్నె పెట్టుకోవాలి. దాని తర్వాత అయితే స్వీట్ కార్న్ గిన్నె అయితే పెట్టి దాని మీద ప్లేట్ పెట్టాననమాట. డైరెక్ట్‌గా అన్నానికైతే 4 విజిల్లు పైన మనం స్వీట్ కార్న్ కూడా పెట్టాం కాబట్టి 5 విజిల్లొచ్చేదాకా ఆగి అదంతా ఆవిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిందో లేదో చూసుకొని మూత అయితే తీస్తే మనకైతే స్వీట్ కార్న్ అలాగే అన్నం 2 అయితే చాలా బాగా ఉడుకుతాయండి. ఇలాగే సేమ్ కోడిగుడ్లు, బంగాళదుంప, చిలకడదుంప ఏ వెజిటబుల్స్ అయినా మనం చక్కగా ఉడకబెట్టుకోవచ్చనమాట. కాపోతే పప్పు అయితే మాత్రం కింద పప్పు గిన్నె పెట్టి దానిపైన అయితే రైస్ పెట్టాలి. మనకి పప్పు ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి చూసారు కదా ఇక్కడ మనకి స్వీట్ కార్న్ అనేది ఏ విధంగా చక్కగా ఉడికిపోయింది. రైస్ కూడా చాలా బాగా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఎటువంటి డౌట్ అవసరం లేదు చివుడుతుందేమో ఏమోనని. ఇప్పుడైతే ఇన్‌స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్‌లో కొన్ని కొన్ని బాయిలింగ్ థింగ్స్ అయితే చూపిస్తున్నారు. అదేం అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న దాంతోటే